సెక్స్ అనేది ప్లెజరబుల్‌గా ఉండాలి. ఆడవారు కోరుకుంటారు, మగవారు కోరుకుంటారు. ఎక్కువ సేపు చేయాలని చెప్పేసి ఇద్దరు కోరుకుంటారు. కాపోతే అంగస్తంభన వల్ల అంటే ఇప్పుడు 2 మినిట్స్ మ్యాగీ అని చెప్పి జోకులొస్తున్నాయి సాధారణంగా. లేదా తక్కువ సమయంలో జరిగిపోయిన తర్వాత ఈడు తాపం లేపి తాపిగా పడుకున్నాడని చెప్పేసి సంబంధం. ఈ అంగస్తంభన అనేది అంటే విడాకుల దాకా వెళ్ళిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం యాక్చువల్‌గా. దీని మీద మీరేమంటారు? యాక్చువల్‌గా సమాజం ఎట్లా ఉన్నది? 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సో యూజువల్ గా అబ్బాయిలకు ఆర్గాస్మిక్ ప్రెషర్ ఉంటుంది, అమ్మాయిలకు ఆర్గాస్మిక్ ప్రెషర్ ఉంటుంది. బట్ నేచర్ ఎలా క్రియేట్ చేసిందంటే ఈ అబ్బాయికి వచ్చే ఆర్గాస్మిక్ ప్రెషరు వెన్ కంపేర్డ్ టు ఫీమేల్స్ ఎర్లీగా ఉంటుంది కొంచెం. అంటే ఫీమేల్ గ్రాఫ్ సెక్షువల్ సైకిల్ చూస్తే మనం సెక్షువల్ సైకిల్లో 4 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ ఎరెక్షన్ రావడము, మెయింటైన్ కావడము, ఆ తర్వాత స్లోగా రిలీజ్ అయ్యి తగ్గిపోవడం. సేమ్ ఇదే గ్రాఫ్ సెక్షువల్ సైకిల్ ఫీమేల్స్కి ఉంటుంది. బట్ వాళ్ళ సైకిల్ డ్యూరేషన్ ఎక్కువసేపు ఉంటుంది. అంటే వాళ్ళకు ఆర్గాయిజం అనేది టైం తీసుకొని వస్తుంది. సో ఈ పార్ట్నర్కు ఫీమేల్ పార్ట్నర్కి ప్లెజర్ రాక మునిపే ఈ అబ్బాయి ఎరెక్షన్ తగ్గిపోవడం, లీక్ కావడం వల్ల వీళ్ళు పాపం అసహనానికి గురవుతూ ఉంటారు. ఈరోజు ఓకే, రేపు ఓకే, ఎన్ని రోజులు సార్ నేనేమన్నా అడిగేది తప్ప? వాళ్ళు అడిగేది కరెక్టే. సో వాళ్లకు ఇటువంటివి మీరు అన్నట్లు దాదాపు డైవర్స్ వరకు వెళ్ళేటివి కూడా ఉన్నాయి. సార్ మేమేమి తప్పడగలేదు కదా, మా పార్ట్నర్ నుంచే సెక్షువల్ ప్రెజర్ అడుగుతూ ఉన్నాము. ఇంకా ఇది లేనప్పుడు నాకు ఒకవేళ పిల్లలున్నా నెక్స్ట్ అంటే ఓన్లీ పెళ్లి చేసుకునేది పిల్లలు కాదు కదా సార్, సెక్షువల్ లైఫ్ కూడా ఎంజాయ్ చేయాలి కదా, అమ్మాయి అనేది కూడా కరెక్టే. సో ఇటువంటివి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి డైవర్స్ అనేటివి కూడా చూస్తూ ఉంటాం. వీటికి నేనేమంటాను అంటేను, ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆమె చెప్పకుండా ఈ అబ్బాయి డాక్టర్ గారి దగ్గరికి వస్తారు. ఈ గొడవ నడుస్తూ ఉంటుంది. సార్ నాకు ఇట్లా అయిపోతుంది సార్, మనకి ఇవన్నీ తెలియదు కాబట్టి ఏదో రొటీన్ టెస్ట్లు చేసి బాబు ఈ ప్రాబ్లం. ఇటువంటి వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏమంటే, మీ ఇద్దరు కలిసి రండి. సార్ ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఆర్గాస్మిక్ ప్లెజర్ లోపలే ప్రిమిచ్యూర్ అయిపోయి అంగస్తంభన సరిగా లేదు. మేమేం చేస్తామంటే వాళ్ళతో మాట్లాడతామండి. అసలు ఆవిడ ఫ్యాంటసీ ఏంటి, వాట్ ఎక్స్పెక్టేషన్ షీ హ్యాడ్, అంటే ఏ విధంగా ఆవిడ ప్లెజర్కు కారణమయ్యే టిప్స్ ఏమన్నా ఉన్నాయా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ అబ్బాయికి చెప్తాం ఇండైరెక్ట్. ఆమె కోరుకుందని చెప్పకుండా, అబ్బా బాబు నువ్వు ఈ విధంగా చేస్తున్నావా, పర్ఫార్మెన్స్ ఇందులో ఏమైనా ఇష్యూ ఉందా, ఆ కౌన్సిలింగ్లో 50 to 70% ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. దాంతోపాటు ఈ అబ్బాయికి ఏదైనా ఫిజికల్ ఇష్యూ ఉంది, సో హార్మోన్ ఇష్యూనో వాస్కులర్ ఇష్యూనో ఉంది, దాన్ని అడ్రస్ చేస్తాము. సో ఈ రెండు ఇదొక 70% కౌన్సిలింగ్, 20% ఇక్కడ దాదాపు సార్ మునుపటితో పోలిస్తే బాగుంది సార్, నిజంగా టైం కూడా బాగుంది, రియల్లీ వీఆర్ హ్యాపీ. సో ఆ విధంగా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇద్దరు కలిసి వచ్చారనుకోండి, మనవాడు ఏమనుకుంటా అంటే అమ్మో నాకు ఏదో ప్రాబ్లం బయటపడితే, నీ ప్రాబ్లం బయటపడకుండా రెడీగా ఉంది వద్దని నీకు, ఇంకా ప్రాబ్లం బయటపడితే ఉంది, ఇట్ మేక్స్ డిఫరెన్స్ ఆఫ్ 1 week or 10 days. చక్కగా వచ్చావు, ఈ ప్రాబ్లం ఉంది, మన ఇద్దరం కాకుంటే ఎవరు చూసుకుందాం, సార్ దగ్గరికి వెళ్ళొద్దాం, ఆ విధంగా వచ్చేవాళ్ళండి చాలా చక్కగా ట్రీట్మెంట్ చేసుకొని ఇద్దరు మెడిసిన్ కానీ సింపుల్ మనం ఇచ్చే కౌన్సిలింగ్లోనే 70 to 75% క్లియర్ అయిపోతూ ఉంటాయి. అవి కాకుండా వీటిని వేటే వాటితో ముడిపడితే వాటిని ఎప్పుడు మేము ఎంకరేజ్ చేయము, ట్రీట్ చేయము. ఇంట్లో ఉన్న ఇష్యూస్ని దీంతో ముడిపెట్టడము, ఇట్లా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే బికాస్ ఆఫ్ నేచర్ హ్యాస్ ఫీమేల్ క్రియేషన్ ఎట్లా ఉందంటే కొంచెం ఎక్కువసేపు. దానికి ఇంకో టిప్ చెప్తూ ఉంటాను. సో ఓకే ప్లెజెంట్ ఈరోజు సెక్షువల్గా మనం అనుకున్నాము, ప్రిపేర్ కావద్దండి, జస్ట్ బీ సింపుల్. నెంబర్ 2, స్పెండ్ టైమ్ గుడ్ ఫోర్ ప్లే. నువ్వు ఓన్లీ ఫస్ట్ ఓకే ఎంట్రీ ఇచ్చేసి క్లోజ్ చేద్దాం, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. పాపం ఆవిడకు ఇంకా ప్లెజరే వచ్చిండొచ్చు. ఇఫ్ యూ హ్యాడ్ గుడ్ ఫోర్ ప్లే, మీరు చక్కగా ఫోర్ ప్లే చేయగలిగితే ఆ 7 minutes 8 minutesలో ఉన్న 5 to 6 minutes అక్కడ అయిపోతాయి. దెన్ 1 or 2 minutes ఆఫ్ పెనట్రేటివ్ సెక్స్, బోత్ ఆఫ్ యూ ఎంజాయ్. సో ఆ విధంగా కొన్ని టిప్స్ ఉంటాయి. కొందరు అడిగేదాన్ని బట్టి కూడా మనకు టిప్స్, ఇది ఉదాహరణ మాత్రమే చెప్పాను. సో ఆ విధంగా గుడ్ ఫోర్ ప్లేతో సెక్షువల్ యాక్టివిటీ మిక్స్ అయితే చక్కటి పరిష్కారం అనేది వాళ్ళకు ఉంటుంది.